హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి అయితే దేవి నవరాత్రులు అయితే మొదలైనవి కదా. ఈరోజు డే 1 అనమాట. ఈరోజు అమ్మవారి యొక్క అవతారం వచ్చేసరికి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారం. ప్రతి ఇయర్లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేస్తున్నారు కత్తూరు గుడి కమిటీ వాళ్ళు. ఇప్పుడు మనతో ఆలయ పూజారి గణేష్ శర్మ గారు అయితే మాట్లాడతారు. అరుణకిరణ జాలై రంజిత సావకాశ విద్రుత జపవటీక పుస్తకాభీతి హస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసదూరతి బాల నిత్య కళ్యాణశీల. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామచంద్రపురం కొత్తూరు రోడ్డు జోడుతుమ్మల వద్ద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజుగా ఈరోజు అమ్మ భక్తుల్ని బాలా త్రిపుర సుందరి రూపంలో అనుగ్రహిస్తుంది. బాల అంటే బాలా లీలా వినోదిని అని, ఎటువంటి లీలలు చేయాలన్నా ఆ రాక్షస సంహారం కొరకు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించింది. అటువంటి అమ్మ ఒక చేతిలో జపమాల, మరి ఒక చేతిలో ఆ యొక్క పుస్తకాభీతి హస్త అనేటువంటి ఆ యొక్క ద్రవ్యములన్నీ కూడా పట్టుకుని అమ్మవారు మనల్ని అనుగ్రహించడం కోసం ఈరోజు బాలా త్రిపుర సుందరిగా మన ముందు ఈ యొక్క అమ్మవారిని బాలా అమ్మవారిగా మనం కొలుచుకోవడం జరుగుతోంది. ఈ యొక్క నవరాత్రులు అంటే రాక్షస సంహారం కోసం దేవతలు దేవానాం ఉపకారిణి, దేవతలకు ఉపకారం చేయడం కోసం ఆ యొక్క త్రిశక్తి స్వరూపిణి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 రూపాలు కలిగి ఆ యొక్క రాక్షస సంహారం కోసం ఈ యొక్క నవరాత్రులు ఈ యొక్క 9 రోజులు కూడా రాక్షసులతో యుద్ధం చేసి ఆ 10వ రోజున విజయాన్ని పొందినటువంటి రోజు. అందుకని మొదటగా ఈరోజు కలశ స్థాపన చేసి దుర్గార్తినాశిని, కలియుగంలో దుర్గా అనేటువంటి నామం చాలా పవిత్రమైనటువంటి నామం. ఆర్తి అంటే కష్టాలు తొలగించేటువంటి నామం కనుక అమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరిగా మనని అనుగ్రహించింది. రేపటి రోజున గాయత్రీదేవిగా మనని అనుగ్రహించబోతోంది అమ్మ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.